గురుభ్యో నమః. ఏలినాటి శని దశోపాయాలండి. 7.5 రెమెడీస్. మీ జీవితంలో ఏలినాటి శని దశ నడుస్తుందో ఆలస్యం కాకముందు ఈ 5 ఉపాయాలను ప్రయత్నించండి. ఏలినాటి శని దశోపాయాలు. ఏలినాటి శని దశ జీవితంలో ఒత్తిడిని తెస్తుంది, కానీ సరైన ఆలోచన మరియు కొన్ని సరళమైన ఉపాయాల ద్వారా ఈ కాలంలో శుభతరం చేయవచ్చు. నియమితత్వము అంటే డిసిప్లిన్ అన్నమాట. మంత్రజపము, సేవ మరియు సంయమనం వంటి చిన్న చిన్న దశలు మానసిక స్పష్టత పెంచుతాయి మరియు కష్ట సమయాన్ని నేర్చుకునే అవకాశంగా మార్చివేస్తాయి. ఏలినాటి శని దశ గురించి ప్రజల్లో మనసుగా తరచుగా భయము, ఒత్తిడి మరియు అసహనం ఉంటాయి. చాలామందికి దీని జీవితంలో కఠినమైన కాలంగా భావిస్తారు. ఇక్కడ పనులు నెమ్మదిగా జరుగుతాయి. సంబంధాల్లో తాని అంటే పోరాటం, వివాదాలు వస్తాయన్నమాట, ఏర్పడతాయి మరియు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ ఇంకొక సత్యం ఏంటంటే ఈ సమయంలో ఇబ్బందులు మాత్రమే ఇవ్వదు, మన వ్యక్తిని బలమైన వ్యక్తిగా తయారు చేస్తుంది. ఈ కాలం మనిషిని అతని పరిమితుల నుండి బయటకు తీసుకొచ్చి సామర్థ్యం, ఓపిక మరియు బాధ్యత మార్గాలను నడిపిస్తుంది. వాస్తవ జీవితంలో ఏలినాటి శని దశ ప్రభావం ప్రతి వ్యక్తిపై వేరువేరుగా కనిపిస్తుంది. కొందరు దీనిని సంఘర్షణగా చూస్తే మరికొందరిని మార్పు సమయంగా భావిస్తారు. శని ప్రభావం ఎల్లప్పుడూ ప్రతికూలంగా ఉండదని అర్థం చేసుకొని చాలా అవసరం. ఈ గ్రహం కష్టపడి పనిచేసే వారిని ముందుకు నడిపిస్తుంది మరియు సమర్థనం లేదా తప్పు దిశలో వెళ్తున్న వారిని సరిదిద్దుతుంది. జ్యోతిష శాస్త్రంలో అనేక ఉపాయాలు చెప్పబడ్డాయి. వీటి ఉద్దేశాన్ని భయాన్ని వ్యాప్తి చేయడమే కాదు, దాని బదులుగా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం, ఏదైనా సమస్య ఎదుర్కోవడానికి శక్తినివ్వడం మరియు జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడం. ఈ ఉపాయం జీవితాన్ని నిర్వహించడంలో సహాయపడతాయి, మానసిక బలాన్ని కూడా పెంచుతాయి. ఇక్కడ ఇవ్వబడిన 5 ఉపాయాలు మతపరమైన నమ్మకాలతో పాటు ఆచరణాత్మక స్థాయిలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటి లక్ష్యం ఏదైనా సరే అద్భుతం కోసం ఆశను కలిగించడం కాదు, దాని బదులు కష్ట సమయంలో మనిషిని స్థిరంగా మరియు స్పష్టంగా ఉంచే ఆలోచనను వికసింపజేయడం. రోజువారీ దినచర్యను స్థిరంగా ఉంచండి. శని కష్టపడి మరియు నిమిత్తంగా పనిచేస్తే వారిని ఇష్టపడతాడు. శనికి చాలా డిసిప్లిన్ ఇష్టం అండి. జనరల్గా శని హార్డ్ వర్కింగ్, డిసిప్లిన్, ఫిజికల్ లేబర్ చేసే వారికి శని అంటే చాలా ఇష్టం అన్నమాట. సో శని కష్టపడి మరియు నియమితంగా పనిచేసే వారిని ఇష్టపడతాడు. సమయానికి మేల్కోవడము, శరీరాన్ని చురుకుగా ఉంచడం, మీ పనులను ప్రణాళికతో చేయడం మరియు ఖర్చులను నియంత్రణలో ఉంచడం ఈ కాలంలో చాలా సహాయపడతాయి. జీవితంలో కొంత స్థిరత్వం వస్తుంది. ఇది గందరగోళాలను తగ్గిస్తుంది. శనిబీజ మంత్రం జపం చేయండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ప్రశాంతత మనస్సు రోజు 108 సార్లు జపించడం వల్ల మనసు స్థిరంగా ఉంటుంది. ఈ పద్ధతి మనసులో నడుస్తున్న అసహనాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. మంత్రజపం రాత్రి సమయంలో లేదా సూర్యోదయానికి ముందు చేయడం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. హనుమంతుడి శక్తిని మరియు రక్షణ చిహ్నంగా పరిగణిస్తారు. అతని పేరు స్మరణ మానసిక భయం, భ్రాంతి మరియు నకారాత్మక ఆలోచనను శాంతింపజేస్తుంది. రోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. శనివారం నాడు తైలదీపం వెలిగించండి. శనివారం దేవాలయంలో నువ్వులు లేదా ఆవాలతో దీపం వెలిగించడం ఒక సాంప్రదాయక ఉపాయం. దీని ఉద్దేశం భయాన్ని దూరం చేయడమే కాదు, బదులుగా మనసులో వినయం మరియు సంయమనాన్ని పెంపొందించడం. నియమితంగా చేసిన చిన్న పనికి మానసిక సమతుల్యతను కాపాడుకునే సహాయపడుతుంది. రావి లేదా జమ్మి చెట్టుకు నైవేద్యం అర్పించండి. శనివారం రోజు రావి లేదా జమ్మి చెట్టు దగ్గర కొంత సమయం గడపడం లేదా అక్కడ నైవేద్యం అర్పించడం మనసును ప్రశాంతపరుస్తుంది. ప్రకృతి వాతావరణం తనంతట తాను ఒత్తిడిని తగ్గించే మార్గంగా మారుతుంది. ధన్యవాదాలు.